ఆకాశం నుంచి ఒక ధృవతార భూమిపై పడింది. ఆ పడిన చోట మంటల కొలిమి నుండి ఒక శిశువు నడుచుకుంటూ ఒక గ్రామం వైపు నడవసాగాడు. ఆ గ్రామంలోని ప్రజలందరికీ బలంగా నిలిచాడు. ఆ గ్రామానికే రాజయ్యాడు. అతడే మెహర్ నోలన్. మీకు ఒడిస్సీ కథ తెలవాలంటే ముందు మన మెహర్ నోలన్ కథ తెలియాలి. స్టార్టింగ్ ద జర్నీ ఆఫ్ మెహర్ నోలన్, ద ఒడిస్సీ. హాయ్ గైస్, హలో గైస్, దిస్ ఈస్ యువర్ బడీ, మీ స్నేహితుడు, మీ సహోదరుడు, నేను మీ ఫ్రెండ్ అండ్ ఐఎమ్ కేమ్ బ్యాక్ విత్ ఒడిస్సీ రివ్యూ. ఎలా ఉందంటే సినిమా అయితే నాకు బేసికల్గా స్లో మూవీస్ అంటే నేను చూసేస్తా, నాకు అలవాటు. నేను 3.5 hours వితౌట్ ఎనీ సాంగ్, వితౌట్ ఎనీ హెవీ బీజిఎమ్స్ ఇవేం లేకుండా కూడా నేను మూవీస్ చూసేస్తాను 3 hours స్టోరీ డ్రివెన్. నాకైతే సినిమా నచ్చింది, మరీ ఎక్స్పెక్ట్ చేసినంత వర్స్ట్గా అయితే లేదు. ఎందుకంటే ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ చూసి వి ఫెల్ట్ బ్యాడ్. ఏంటి నోలన్ తన స్ట్రెంత్ నుంచి బయటికి వెళ్తున్నాడు, సైన్స్ ఫిక్షన్ నుంచి అని చెప్పి అనిపిస్తుంది మనకి. కానీ సినిమా అయితే చాలా క్రాఫ్ట్ ఎలాగంటే ఒక శిల్పాన్ని మలిచినట్టు మలిచాడు గా సినిమాని నిజంగా. కానీ అందులో చిన్న ప్రాబ్లం ఏంటంటే నాకు ప్రతిదీ చాలా శిల్పంలా ఉంటుంది. ప్రతిదీ మరీ అంత శిల్పంలా ప్రతిదాన్ని పెట్టడం వల్ల కొంచెం ఎగ్జాగరేషన్ చేసినట్టు అనిపించింది. కానీ డిజైనింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ నిజంగా చాలా బాగుంది. సినిమా అయితే బాగుంది గైస్, చూడండి ఖచ్చితంగా. అడ్వెంచరస్గా ఉంటుంది సినిమా. అడ్వెంచరస్ బాగా నచ్చిన వాళ్ళైతే సినిమా ఖచ్చితంగా చూడండి.